తీసుకొచ్చిన కుల గణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్గా నిలిచిందంటున్న మధు యాష్కి గౌడ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ పగిళ్ళ ఫేస్ టు ఫేస్. సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్తో ప్రస్తుతం ఉన్నాం. దేశవ్యాప్తంగా జనగణన కులగణన పైన బీజేపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మొత్తానికి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ నాయకులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. నమస్తే అన్న, చెప్పండి, దేశవ్యాప్తంగా జనగణన కులగణన పైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీ తరఫున, నా తరఫున, బీసీ కులాల తరఫున దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. రాజకీయాలకు కామెంట్ చేయదలుచుకోలే. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం సమగ్ర కులగణన చేపట్టడం అనేది కూడా కోర్టులో కూడా నిలబడి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఆదర్శంగా నిలిచినది. తెలంగాణ చేసిందే బీహార్ కన్నా, కర్ణాటక కన్నా, మిగతా వాటి కన్నా కూడా తెలంగాణ చేసిన సర్వేని ఒక ఎంపిరికల్ డేటా కింద చేయడంతో ఆ 50% థ్రెషోల్డ్ను కూడా అధిగమించడానికి అవకాశం ఉంది. 50% కోట అనేది ఆల్రెడీ దాటిపోయింది. రాహుల్ గాంధీ గారు కోరుకున్నట్టుగా దీన్ని కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టడమే కాకుండా తర్వాత ఏం చేయాలనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక రోల్ మోడల్గా చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఏదైతే 2 రాష్ట్రాల్లో కులగణన చేశారో అందులో పారదర్శకత లోపించింది, రాజకీయాల అవసరాల కోసమే చేశారు అని చెప్పేసి కేంద్ర మంత్రి బీజేపీ అశ్విని వైష్ణవ్ వ్యాఖ్యలు. అతను చెప్పింది బీఆర్కి వర్తిస్తుంది కానీ తెలంగాణ కాదు. బీఆర్ది కోర్టు ఆమోదించలే, తెలంగాణ అనేది కోర్టు కూడా తప్పుపట్టలే, ఆపలేకపోయింది. ఎందుకంటే మోస్ట్ డీటెయిల్డ్గా సింగిల్ జడ్జ్ మెంబర్ కమిషన్ తోటి అన్ని వర్గాలని సమీకృతం చేసి 1 సంవత్సరం పొట్టున ఎక్సర్సైజ్ చేసి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పదే కూడా దీన్ని అందరినీ కలుపుకొని చేయడంతో ఇది ఆమోదింపబడింది. కాబట్టి వైష్ణవ్ గారు చెప్పింది తెలంగాణకు వర్తించదు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటల వ్యాఖ్యలను చూసుకోవచ్చు. అంటే ఈ క్రెడిబిలిటీ మొత్తానికి రాహుల్ గాంధీ క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తారు. 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? మరి బీజేపీ చేసేదానికి రాహుల్ గాంధీ క్రెడిట్ కింద చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వ్యాఖ్యలు. వాళ్ళ మాటల్లో పసలేదు, అర్థమూ లేదు. వాళ్ళ ప్రభుత్వమే ప్రకటించింది కదా, గతంలో కొన్ని చేయకపోయిందని చెప్పని మీకు అధికారం ఇచ్చారు కదా, 3 సార్లు అధికారం ఇచ్చారు. నువ్వు చేసి చూపించరాదు. ఇవన్నీ మాటలు ఎందుకు, బేకారు మాటలు ఎందుకు? కేంద్ర మంత్రివర్గం ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ యునానిమస్గా పాస్ చేసింది. మిత్రులు బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి గౌరవ మంత్రులు మీరు, మీకేమాత్రం ఏకన్నా అక్కడ మోదీ గారి దగ్గరనో, అమిత్ షా దగ్గర మీకు అవగాల మీ పలుకుబడి ఏమైనా పని చేస్తే ఈ 42% రిజల్యూషన్ పంపించింది. గవర్నర్ ఆల్రెడీ కేంద్రానికి పంపించినాడు. రాష్ట్రపతితో ఆమోదం తెప్పియండి. అప్పుడు మీకు పులిచి దండేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో పెద్దగా స్వాగతం పలికి మీకు పూలదండలు వేస్తాం. నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళే ఆ రోజులలోనే కులగణన జనగణన విషయంలో వద్దని చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ తీర్మానం చేసింది. దానికి ఆ చర్చకు దేనికైనా సిద్ధమని ఇంతకుముందే కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని గుర్తు చేసింది. అది అట్టర్ నాన్ సెన్స్. ఎప్పుడు ఎవరు అభ్యపలేదు. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రిజర్వేషన్స్ అమలు వచ్చింది కదా, ఓబీసీ రిజర్వేషన్స్ వచ్చినాయి, ఎస్సీఎస్ రిజర్వేషన్స్ వచ్చినాయి. రిజర్వేషన్స్ రాజ్యాంగంలో కల్పించిందే నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కల్పించింది. అదే రాజ్యాంగం ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించింది. కాబట్టి కిషన్ రెడ్డి గారు మరొకసారి చరిత్ర చదువుకుంటే మంచిది. ఫైనల్గా రైట్, మొత్తానికైతే తెలంగాణ కులగణన జనగణన పైన మధు యాష్కి గౌడ్ గారు ఫైనల్గా సమాజానికి మొత్తానికి ఏం సూచన చేస్తున్నారు? ఆహ్వానిస్తున్నాము, హర్షిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూచనలని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని కోరుతా ఉన్నాం. రైట్, ఇదండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ మొత్తానికి కేంద్రం తీసుకున్న ఏదైతే కులగణన జనగణన విషయాన్ని స్వాగతిస్తున్నామని తెలపడం జరిగింది. కెమెరామ్యాన్ బన్నీతో